25 ఏళ్ల జర్నీలో నితిన్ ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ చూశాడు. కానీ ఇప్పుడు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ మాత్రం గతంలో ఎన్నడూ ఫేస్ చేసి ఉండడు. ముందు నితిన్ మూవీ కమిట్ కావడం, ఆ తర్వాత తప్పుకోవటం, మరో హీరో చేస్తున్నాడని టాక్ వినిపించడం ఇప్పుడు టాలీవుడ్లో ట్రెండింగ్ టాపిక్. తమ్ముడు మూవీకి ముందు రాబిన్ హుడ్, ఈ మూవీకి ముందు ఎక్స్ట్రాడినరీ మ్యాన్, ఇలా వచ్చిన సినిమాలు వచ్చినట్లు హిట్ అయి ఉంటే ఈ పాటికి నితిన్ కూడా ఎల్లమ్మ షూటింగ్ లో ఉండేవాడు. కానీ వరుస ఫ్లాప్స్ ఈ యంగ్ హీరోను ఇప్పుడు కంబ్యాక్ కోసం రెడీ చేస్తున్నాయి. ఎల్లమ్మకు తాను కరెక్ట్ కాదని ఫిక్స్ అయ్యేలా చేశాయి. నిజానికి తమ్ముడు మూవీకి రిలీజ్ కు ముందు ఆ తర్వాత చాలా కొత్త చిత్రాలు కమిట్ అయ్యాడు. అందులో ఎల్లమ్మ నుంచి తప్పుకున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రాన్ని దేవిశ్రీ ప్రసాద్ చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇక శ్రీను వైట్లతో నితిన్ చేయాల్సిన కామెడీ మూవీని కూడా ఇప్పుడు శర్వానంద్ చేస్తున్నాడని ప్రచారం సాగుతోంది. మరోవైపు ఇష్క్ డైరెక్టర్ విక్రమ్ కుమార్ తో నితిన్ ఒక స్పోర్ట్స్ మూవీ ప్లాన్ చేశాడు. ఈ ప్రాజెక్టు నుంచి కూడా నితిన్ తప్పుకోవటం, వెంటనే సేమ్ స్టోరీని విజయ్ దేవరకొండతో తెరకెక్కిస్తున్నాడట విక్రమ్ కుమార్. ఇంతకీ నితిన్ ఏ సినిమాలో నటిస్తున్నాడు అంటే ఇటీవల లిటిల్ హార్ట్స్ తో హిట్ కొట్టిన సాయి మార్తాండ్ తో మూవీ చేయబోతున్నాడట. ఇది కంప్లీట్ గా ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్రాజెక్ట్ అట. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.